డియర్ ఫ్రెండ్స్, మేము 27వ తారీఖు డిసెంబర్ 2025న మేము విజయవాడ దగ్గర ఉన్నటువంటి కేసర, నందిగామ దగ్గర ఉన్నటువంటి కేసర ప్రాంతానికి వెళ్ళాము. ఎందుకంటే అక్కడ క్రీస్తునందు మా యొక్క సహోదరులు, అనగా నాకు వరుసకు బావగారు అవుతారు, మా అక్క వాళ్ళ యొక్క భర్త గారి యొక్క తమ్ముడు చనిపోయి ఉన్నారు, క్రీస్తునందు మృతి చెందారు. మరి ఆయన యొక్క మెమోరియల్ సర్వీస్కి వెళ్ళాము. అక్కడ నేను, మా చిన్నక్క, మా పెద్దక్క వాళ్ళ కుటుంబం కెనడా నుంచి వచ్చారు. మేమందరూ కూడా అక్కడ కలుసుకొని దేవుని ఆరాధన చేస్తాం. ప్రియులారా, మృతులు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అంటే మరి ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేది తథ్యము. మరణము ప్రతి ఒక్కరిని స్నేహిస్తూ ఉంది. కాబట్టి ఈ లోకంలోనికి ఏమీ తెచ్చుకోలేదు, ఏమీ తీసుకొని పోలేము. దిగంబరులుగా వచ్చాము, దిగంబరులుగానే వెళ్ళిపోతాము. చూసారా, అక్కడ మెమోరియల్ సర్వీస్లో ఆయన జాన్ కోటయ్య గారు అనేటువంటి మా బావగారు కృష్ణందు మృతి చెందారు. ఆ యొక్క మెమోరియల్ సర్వీస్కి వచ్చాము. అనేక మంది దేవుని మాటలు విన్నారు, ప్రార్థన చేశారు. కుటుంబానికి శాంతి సమాధానము కలుగులాగిన దేవునికి ప్రార్థన చేశారు. నేను, నా కుటుంబము, నా కుమారుడు ఆలివర్ శామ్, అలాగే బాబీ, మా అక్క వాళ్ళ పెద్ద కుమారుడు బాబీ కెనడా నుంచి వచ్చారు. మీరందరము కూడా దేవుని సన్నిధిలో ఆరాధన చేశాము. ప్రియులరా, ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. మా బావగారు కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నారు. అది కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇలాగిన దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా జీవించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఎందుకంటే ఇది శాశ్వతమైనటువంటిది కాదు. ఏమి సంపాదించుకున్నా, ఏమి తెచ్చుకున్నా దేనిని మనం తీసుకొని వెళ్ళలేము. మా పెద్దక్క చూసారా, ఈ కార్యక్రమాల్లో చాలా విషయాల్లో తను కూడా పాలిభాగస్తురాలుగా ఉన్నది. అక్కడ మరి మా బావగారి అక్క చెల్లెలందరూ కూడా అక్కడ ఎంతగానో పని చేశారు. ఇది చూడండి, వీళ్ళు వైట్ డ్రెస్ వేసుకున్నటువంటి ఆమె మా పెద్దక్క వాళ్ళ యొక్క కుమార్తె, కెనడా దేశం నుంచి వచ్చింది. వీళ్ళందరూ కూడా సిస్టర్స్ అండి, సిబిల్స్. వీరు అన్నదమ్ముల అక్క చెల్లెల యొక్క కుమార్తెలు. వారు కూడా ఎంతగానో అక్కడ సంతోషించి ఆనందించారు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ వాళ్ళ ట్రెడిషన్ అట, పూర్వం నుంచి వచ్చిన ఆచారం, లుంగీ పంచి కట్టుకొని టవల్ వేసుకోవాలట. దాన్ని కూడా బావగారు వాళ్ళ కుమారుడు కెనడా నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా దాన్ని ఆచరించారు. నిజంగా దేవునికి ఎంతగానో మహిమ కలిగింది. కుటుంబానికి ఆదరణ, శాంతి సమాధానము కలిగింది. మరి అనేక మంది వచ్చి అక్కడ దేవుని స్తుతించారు. తిరిగి మేము ప్రయాణంలో వెళుచున్నప్పుడు మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మరి ఆ కుటుంబం, కెనడా దేశం వచ్చిన కుటుంబము, బంధుమిత్రులు అందరూ కూడా మమ్మల్ని తిరిగి క్షేమంగా మేము చేరుకోవాలని ప్రార్థిస్తూ మమ్మల్ని తిరిగి సాగనంపారు. మేము కూడా విశాఖపట్నం వచ్చి ఈ రోజున దేవుని స్తుతించాము. దేవుడు మనందరినీ దీవించునుగాక.